Okay, next one. So ఈ ప్రాబ్లం మనం సెకండ్ సొల్యూషన్ తీసుకుందాం. సో సెకండ్ సొల్యూషన్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని మనం సమ్ వేరియబుల్ టీగా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో పుట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామో దాన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ 1 0, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 2x, డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు x మీన్స్ dt by dx. సో ఈ dxని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే 2x dx is equal to dt. ఓకే, సో ఇప్పుడు మన ఫంక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఇంటిగ్రల్ 2 to 3 2x dx మొత్తం కూడా dtగా మారిపోయింది బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని మనం టీగా తీసుకుందాం. సో ఇంటిగ్రల్ 2 to 3 dt by t. సో ఇంటిగ్రల్ dt by t అంటే log mod t. సో లిమిట్స్ వచ్చేసి 2 to 3. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇవి ఫంక్షన్ అనేది ఎక్స్లలో ఉన్నప్పుడు లిమిట్స్. సో మనం ఫంక్షన్ ఎక్స్లలో ఉంటేనే ఈ లిమిట్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ యూ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ t హియర్ log 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇవి t లిమిట్స్ కావు, ఇవి x లిమిట్స్. సో మనం లిమిట్స్ని చేంజ్ చేసుకోలేదు, ఇలా కూడా చేయొచ్చు. సో మళ్ళీ t ప్లేస్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత మనం ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బికాస్ దీస్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ x, నాట్ t. ఓకే, సో ఫస్ట్ 1 ప్లస్ 3 స్క్వేర్. సో x అంటే 3 స్క్వేర్ 9, 1 ప్లస్ 9 10, log 10 మైనస్ log 1 plus 2 square log 5. So log 10 minus log 5 means log 10 by 5. So finally it is log 2. Okay, that is the answer. Thank you.